శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 49వ అధ్యాయం. హరి కానోబా, సోమదేవ స్వామి, నానాసాహెబ్ చాందోర్కర్ కథలు. వేదములు, పురాణములు బ్రహ్మమును లేదా సద్గురువును సరిగా పొగడలేవు. అట్లయినప్పుడు మా వంటి మూర్ఖులు సద్గురువుగు సాయిబాబాను ఎట్లు వర్ణించగలరు? ఈ విషయములో మాట్లాడక ఊరుకునటయే మేలని తోచుచున్నది. మౌనవ్రతమును పూనుటయే సద్గురుని స్తుతించుటకు తగిన మార్గమని తోచును. కానీ సాయిబాబా సుగుణములను చూచినచో మా వ్రతమును మరచి మమ్ములను మాట్లాడునట్లు ప్రేరేపించును. మన స్నేహితులు గాని బంధువులు కాని మనతో లేకున్నచో మంచి పిండి వంటలు కూడా రుచింపవు. కాని వారు మనతో ఉన్నచో ఆ పిండి వంటలు మరింత రుచికరములగును. సాయి లీలామృతము కూడా అట్టిదే. దీనిని మనం ఒంటరిగా తినలేము. స్నేహితులు బంధువులు కలిసినచో చాలా బాగుగా నుండును. ఈ కథలను సాయిబాబా ప్రేరేపించి వారి ఇష్టానుసారము మాచే వ్రాయించెదరు. వారికి సర్వస్వ శరణాగతియునర్చి వారి యందే ధ్యానము నిలుపుట మా కర్తవ్యము. తీర్థయాత్ర, వ్రతము, త్యాగము, దానముల కంటే తపస్సు చేయుట గొప్ప. హరిని పూజించుట తపస్సు కంటే మేలు. సద్గురుని ధ్యానించుట అన్నిటికంటే మేలు అయినది. కాబట్టి మనము సాయి నామమును నోటితో పలుకుచు వారి పలుకులను మననము చేయుచు వారి ఆకారమును మనస్సున భావించుకొనుచు వారిపై హృదయపూర్వకమగు ప్రేమతో వారి కొరకే సమస్త కార్యములను చేయుచుండవలను. సంసార బంధము నుండి తప్పించుకొనుటకు దీనికి మించిన సాధనము లేదు. పైన వివరింపబడిన ప్రకారము మన కర్తవ్యమును మనము చేయగలిగినచో సాయి తప్పనిసరిగా మనకు సహాయము చేయును, తుదకు మోక్షమునిచ్చును. ఇక ఈ అధ్యాయములోని కథల వైపు మరలెదము. హరి కానోబా. హరి కానోబాయను బొంబాయి పెద్ద మనుషుడొకడు తన స్నేహితుల వల్ల బంధువుల వల్ల బాబా లీలలు అనేకములు వినెను. కాని నమ్మలేదు. కారణమేమన అతనిది సంశయ స్వభావము. బాబాను స్వయముగా పరీక్షించవలనని అతని కోరిక. కొంతమంది బొంబాయి స్నేహితులతో అతడు షిరిడీకి వచ్చాను. అతని తలపై జలతారుపాగా ఉండెను. అతని పాదములకు కొత్త చెప్పులుండెను. కొంత దూరము నుండి బాబాను చూచి బాబా వద్దకు పోయి సాష్టాంగ నమస్కారము చేయవలనని అనుకొనెను. కొత్త చెప్పులు ఎచ్చట ఉంచవలనో అతనికి తెలియలేదు. చెప్పులు మసీదు ముందొక మూలన పెట్టి బాబా దర్శనమునకు పోయెను. బాబాకు భక్తిపూర్వకమైన నమస్కారము చేసి ఊదీని ప్రసాదమును బాబా చేతి నుండి అందుకుని తిరిగి వచ్చాను. మూలకు పోయి చూచుసరికి చెప్పులు కనిపించలేదు. చెప్పుల కొరకు వెతికెను. కాని నిష్ప్రయోజనమయ్యాను. చాలా చికాకు పడుచు బసకు వచ్చెను. అతడు స్నానము చేసి పూజ చేసి నైవేద్యము పెట్టి భోజనమునకు కూర్చుండెను. కాని తన చెప్పులు కూర్చియే చింతించుచుండెను. భోజనానంతరము చేతులు కడుగుకునుటకు బయటకు వచ్చాను. ఒక మరాఠీ కుర్రవాడు తన వైపు వచ్చుట చూచాను. ఆ కుర్రవాని చేతిలో ఒక కర్ర ఉండెను. దాని చివరన కొత్త చెప్పుల జత వేలాడుచుండెను. చేతులు కడుగుకొనుటకు బయటకు వచ్చిన వారితో అతడు బాబా తనను పంపిననియు వీధిలో హరీకా బేటా జరీకా ఫేటా అని అరుచుమనియు చెప్పెను అనెను. ఎవరైనా ఆ చెప్పులు తమవే అన్నచో అతని పేరు హరి అనియు అతడు కానోబా కొడుకనియు అతని తలపై జరీపాగా కలదాయని సంగతి పరీక్షించిన తరువాత చెప్పులు ఇచ్చివేయమని చెప్పెను అనెను. ఈ కుర్రవాడిట్లు చెప్పుట విని హరికానోబా ఆశ్చర్యానందములు పొందెను. కుర్రవాణి వద్దకు పోయి చెప్పులు తనవని రూఢి చేశాను. అతడు తన పేరు హరి అనియు తాను కానోబా కుమారుడనియు తన తలపై ధరించు జరీపాగాను చూపెను. ఆ కుర్రవాడు సంతృప్తి చెంది చెప్పులు నిచ్చివేశాను. హరికానోబా మిక్కిలి ఆశ్చర్యపడెను. తన జల్తారుపాగా అందరికీ కనిపించవచ్చును కాని తన పేరు తన తండ్రి పేరు బాబాకెట్లు తెలిసెను? అదియే షిరిడీకి మొదటిసారి తన రాక. అతడచ్చటకు బాబాను పరీక్షించుటకే వచ్చెను. ఈ విషయము వల్ల అతడు బాబా గొప్ప సత్పురుషుడని గ్రహించెను. అతనికి కావలసినది బాబాను పరీక్షించుట. అది పూర్తిగా నెరవేరను. సంతోషముతో ఇంటికి పోయాను. సోమదేవస్వామి. బాబాను పరీక్షించుటకై ఇంకొకరు వచ్చిరి. వారి కథను వినుడు. కాకాసాహెబ్ దీక్షిత్ తమ్ముడు బాయీజీ నాగపూర్లో నివసించుచుండెను. 1906వ సంవత్సరములో హిమాలయమునకు పోయినప్పుడు సోమదేవస్వామి అను సాధువుతో అతనికి పరిచయము కలిగాను. ఆ సాధువు గంగోత్రికి దిగువ ఉత్తరకాశీకి చెందినవారు. వారి మఠము
హరిద్వారములో కలదు. ఇద్దరూ పరస్పరము తమ చిరునామాలు వ్రాసుకొనిరి. 5 సంవత్సరముల పిమ్మట సోమదేవస్వామి నాగపూరు వచ్చి భాయీజీ ఇంట్లో దిగెను. బాబా లీలలను విని సంతసించెను. షిరిడీకి పోయి బాబాను చూడవలనని అతనికి గట్టి కోరిక కలిగెను. భాయీజీ వద్ద నుంచి పరిచయపుటుత్తరమును తీసుకుని షిరిడీకి పోయాను. మన్మాడు, గోపర్గాం దాటిన పిమ్మట టాంగా చేసుకుని షిరిడీకి పోవుచుండెను. షిరిడీ సమీపమునకు రాగా మసీదుపై 2 పెద్ద జెండాలు కనిపించాను. సాధారణముగా యోగులు వేర్వేరు వైఖరులతోనూ వేర్వేరు జీవన పద్ధతులతోనూ వేర్వేరు బాహ్యాలంకారములతోనూ ఉందురు. కాని ఈ పై గుర్తులను బట్టి ఏ యోగి యొక్క గొప్పతనమును కనిపెట్టలేము. సోమదేవస్వామికి ఇదంతయు వేరే పంథాగా తోచాను. 2 పతాకములు ఎగురుట చూడగానే తనలో తాను, ఈ యోగి జెండాలు ఎందేల మక్కువ చూపవలెను, అది యోగికి తగినది కాదు. దీనిని బట్టి ఈ యోగి కీర్తి కొరకు పాటుపడుచున్నట్లు తోచుచున్నది అనుకొనెను. అట్లు ఆలోచించుకుని షిరిడీకి పోవుట మానుకొని నిశ్చయించినట్లు తనతోనున్న ఇతర యాత్రికులకు చెప్పాను. వారతనితో ఇట్లనిది, అట్లయిన ఇంత దూరం వచ్చితివేళ జెండాలను చూచినంతలో నీ మనస్సు చికాకు పడినచో షిరిడీలో రథము, పల్లకి, గుర్రము మొదలగు బాహ్యాలంకారములు చూచినచో మరెంత చికాకు పొందెదవు? సోమదేవస్వామి గాభరాపడి ఇట్లనెను, గుర్రములతోనూ పల్లకితోనూ జట్కాలతోనూ గల సాధువులను నేనెచ్చట చూచియుండలేదు. అట్టి సాధువులను చూచుట కంటే తిరిగిపోవుటయే మేలు అనెను. ఇట్లనుచూ తిరుగు ప్రయాణమునకు సిద్ధమయ్యెను. తక్కిన తోటి ప్రయాణికులు అతనిని తన ప్రయత్నమును మాని షిరిడీలోనికి పొమ్మనిరి. అట్టి వక్రాలోచన మానుమనిరి. బాబా ఆ జెండాలను కాని, తక్కిన వస్తువులను కాని, ఆడంబరములను కాని, కీర్తిని కాని లక్ష్యపెట్టిన వారిని చెప్పిరి. అవన్నీ అలంకరించిన వారు బాబా భక్తులే కాని ఆయనకేమీ అవసరము గాని సంబంధము గాని లేదనిరి. వారి భక్తి ప్రేమల కొలది వారు వాటిని కూర్చిరని చెప్పిరి. తుట్టదొదకు ప్రయాణము సాగించి షిరిడీకి పోయి సాయిబాబాను చూచునట్లు చేసిరి. సోమదేవస్వామి మసీదు దిగువ నుంచి బాబాను దర్శించగానే అతని మనస్సు కరిగెను. అతని కళ్ళు నీటితో నిండెను. గొంతుక ఆర్చుకుని పోయాను. అతని కుంటి ఆలోచనలన్నీ అడుగంటిపోయాను. ఎచ్చట మనస్సు శాంతించి ఆనందమును పొంది ఆకర్షించబడును అదే మనము విశ్రాంతి పొందవలసిన స్థలము అని తన గురువు చెప్పిన దానిని జ్ఞప్తికి తెచ్చుకొనెను. అతడు బాబా పాదధూళిలో దొర్లుటకు తహతలాడెను. బాబా దర్శనము కొరకు దగ్గరకు పోగా, మా వేషము మా దగ్గరే ఉండని, నీ ఇంటికి నీవు పొమ్ము, తిరిగి మసీదుకు రావద్దు. ఎవరైతే మసీదుపై జెండా నెగురువైచుచున్నారో అట్టి వారి దర్శనము చెయ్యనేలా. ఇది యోగి లక్షణమా? ఇక్కడొక నిమిషమైనా ఉండవద్దు అనెను. ఆ స్వామి మిగులు ఆశ్చర్యపడెను. బాబా తన మనస్సును గ్రహించి బయటికి ప్రకటించుచున్నారని తెలుసుకొనెను. అతడెంత సర్వజ్ఞుడు, తాను తెలివి తక్కువవాడనియు బాబా మహానుభావుడనియు గ్రహించాను. బాబా కొందరిని కౌగులించుకొనుట, కొందరిని ఆశీర్వదించుట, కొందరిని ఓదార్చుట, కొందరి వైపు దాక్షిణ్యముతో చూచుట, కొందరి వైపు చూచి నవ్వుట, ఊదీ ప్రసాదమును కొందరికిచ్చుట, ఇట్లు అందరినీ ఆనందింపచేసి సంతృప్తిపరచుట చూచి తననొక్కరినే ఏల ఇంత కఠినముగా చూచుచుండెనో అతనికి తెలియకుండెను. తీవ్రముగా ఆలోచించి బాబా చేయినదంతయు తన అంతరంగమున ఉన్న దానితో సరిగా నుండెనని గ్రహించాను. దానివల్ల పాఠము నేర్చుకుని వృద్ధి పొందుటకు యత్నించవలనని గ్రహించాను. బాబా కోపము మారు రూపముతోనున్న ఆశీర్వాదమే అనుకునేను. కొన్నాళ్ల పిమ్మట బాబా యందు అతనికి నమ్మకము బలపడెను. అతడు బాబాకు గొప్ప భక్తుడయ్యాను. నానాసాహెబ్ చాందోర్కర్. ఈ అధ్యాయమును హేమాడ్ పంత్ నానాసాహెబ్ చాందోర్కర్ కథతో ముగించెను. ఒకనాడు నానాసాహెబ్ మసీదులో మహల్సాపతి మొదలగు వారితో కూర్చుని ఉండగా బీజాపూర్ నుండి ఒక మహమ్మదీయుడు కుటుంబముతో బాబాను చూచుటకు వచ్చెను. అతనితో ఘోషా స్త్రీలుండుటచే నానాసాహెబ్ అచ్చటి నుండి లేవనించెను. కాని బాబా అతని నివారించెను. స్త్రీలు వచ్చి బాబా దర్శనము చేసుకునేరి. అందులో ఒక స్త్రీ ముసుగు తీసి బాబా పాదములకు నమస్కరించి తిరిగి ముసుగు వేసుకునెను. నానాసాహెబ్ ఆమె ముఖ సౌందర్యమును చూచి మరల చూడగోరెను. నానా యొక్క చాంచల్యమును చూచి స్త్రీలు వెళ్ళిపోయిన పిమ్మట బాబా నానాతో ఇట్లనెను, నానా, అనవసరముగా చికాకు పడుచుంటివేళ ఇంద్రియములను వాని పనులను చేయనిమ్ము.
వానిలో మనము జోక్యము కలుగు చేసుకొనకూడదు. దేవుడు ఈ సుందరమైన ప్రపంచమును సృష్టించియున్నాడు. కాన అందరినీ చూచి సంతసించుట మన విధి. క్రమముగాను మెల్లగాను మనస్సు స్థిరపడి శాంతించును. ముందు ద్వారము తెరుచుకుని ఉండగా వెనుక ద్వారము గుండా పోనేలా మన హృదయము స్వచ్ఛముగా ఉన్నంత వరకు ఏమీయూ దోషము లేదు. మనలో చెడ్డ ఆలోచన లేనప్పుడు ఇతరులకు భయపడనేలా నేత్రములు వాని పని అవి నెరవేర్చుకునవచ్చును. నీవు సిగ్గుపడి బెదిరెదవేలా? శ్యామ అచ్చటనే ఉండెను. కాని బాబా చెప్పిన దానిని గ్రహించలేకపోయాను. ఇంటికి పోవు దారిలో శ్యామ ఆ విషయమే నాన్నడిగాను. ఆ చక్కని స్త్రీవైపు చూచి తాను పొందిన ఆ చంచలత్వమును గూర్చి నానా చెప్పాను. బాబా దాన్ని గ్రహించి ఎట్లు సలహానిచ్చెనో వివరించాను. బాబా చెప్పిన దాని భావము నానా ఇట్లు చెప్పదొడంగెను. మనస్సు సహజముగా చంచలమైనది. దానిని ఉద్రేకించినట్లు చెయ్యరాదు. ఇంద్రియములు చలింపవచ్చును. శరీరమును స్వాధీనమునందుంచుకునవలెను. దాని యోరిమి పోవునట్లు చెయ్యరాదు. ఇంద్రియములు విషయముల వైపు పరిగెత్తును. కానీ మనము వాని వెంట పోరాదు. మనము ఆ విషయములను కోరకూడదు. క్రమముగాను నెమ్మదిగాను సాధన చేయుట వలన చంచలత్వమును జయించవచ్చును. ఇంద్రియములకు మనము లోబడకూడదు. కానీ వానిని మనము పూర్తిగా స్వాధీనమందుంచుకొనలేము. సమయానుకూలముగా వానిని అణచి సరిగా నుంచుకునుచుండవలెను. నేత్రములు అందమైన వానిని చూచుట కొరకే ఇవ్వబడినవి. విషయముల సౌందర్యమును నిర్భయముగా చూడవచ్చును. భయమునకు గాని లజ్జకు గాని అవకాశము లేదు. దురాలోచనలు మనస్సునందుంచుకునరాదు. మనస్సున ఎట్టి కోరికయు లేక భగవంతుని సుందరమైన సృష్టిని చూడుము. ఈ విధముగా నింద్రియములను సులభముగాను సహజముగాను స్వాధీనము చేసుకునవచ్చును. విషయములు అనుభవించుటలో కూడా నీవు భగవంతుని జ్ఞప్తి అందుంచుకునేదవు. బాహ్యేంద్రియములను మాత్రము స్వాధీనమందుంచుకొని మనస్సును విషయముల వైపు పరుగుడినిచ్చినచో, వానిపై అభిమానం ఉండనిచ్చినచో చావు పుట్టుకుల చక్రము నశింపదు. ఇంద్రియ విషయములు హానికరమైనవి. నిత్యానిత్యములకు భేదమును గ్రహించు వివేకమును సారథిగా మనస్సును స్వాధీనమందుంచుకునవలెను. ఇంద్రియములను ఇచ్చవచ్చినట్లు సంచరింపచేయరాదు. అటువంటి సారథితో విష్ణుపదము చేరగలము. అదియే మన గమ్యస్థానం. అదియే మన నిజమైన ఆవాసము. అచ్చట నుండి తిరిగి వచ్చుట లేదు. శ్రీ సాయినాథాయ నమః. 49వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.